గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కన్యా ఫ్యామిలీ. సో ఈ రోజైతే మహాదేవ్స్ అనే పేరైతే విన్నారనుకుంటా కదా, తెలియని వాళ్ళైతే ఉండరు. చాలా ఫేమస్ మహాదేవ్స్ అంటే దుద్బోలిలో. సో వాళ్ళ టీం అయితే వన్ డే బిఫోర్, బోనాల వన్ డే బిఫోర్ అయితే జులుస్ అయితే తీస్తారు. ఎంత బాగా తీస్తారంటే నేను నిజంగా చెప్తున్నా, ఫోన్లో వీడియో చూడడం కన్నా మీరు లైవ్లో వచ్చి చూడడం అండ్ ఈ జులుస్ని ఎంజాయ్ చేయడం అంటే చాలా గ్రేట్. సో రాని వాళ్ళైతే మిస్ అయిపోయారు. నెక్స్ట్ ఇయర్ అయితే రానికి ట్రై చేయండి, చాలా బాగా జులుస్ తీస్తారు. మీరు కూడా వచ్చి పార్టిసిపేట్ చేయండి. బోనాలని కాదు, గణేష్ ఆగ్నం కూడా చాలా బాగా చేస్తారు. మీరు వచ్చి పార్టిసిపేట్ చేయండి దాంట్లో కూడా. అండ్ చూడండి, టీమ్ మహాదేవ్స్ అని బాగా పెట్టారు కదా. సో చూడండి, అండ్ టీమ్ మహాదేవ్స్ అంటే శివ్జీ లేకపోతే ఎలా, అలా అని ప్రతి ఇయర్ అని కాదు, ప్రతి ఇయర్ శివుని ఐడల్ డిఫరెంట్గా చేంజ్ అవుతుంటుంది. అండ్ లాస్ట్ ఇయర్ చాలా చాలా బాగుండే, అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే ఆదియోగి తీసుకొచ్చారు, చాలా బాగుండే. అండ్ ఈ వ్లాగ్ మొత్తం చూసి ఎంజాయ్ చేయండి, అస్సలు మిస్ కాకండి ఒక్క క్లిప్ కూడా. అండ్ చూడండి ఎంత బాగా చేశారో వీళ్ళు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, డ్యాన్స్ అయినా, ఐడల్స్ అయినా, అండ్ అమ్మవారి విగ్రహాలు అయినా ఎంత బాగా తెచ్చారు తెలుసా. అండ్ జులుస్ కూడా సూపర్గా తీశారు, అండ్ ఎంజాయ్ కూడా చాలా బాగా చేశారు. అండ్ ఈ ఐడల్ అయితే అటు ఇటు బాగా ఫేస్ మూవ్ అవుతుంది, ఇంకా చేతిలో త్రిశూల్ కూడా పైకి కిందికి అయితే కదులుతుంది. చూడండి ఎంత బాగా ఉందో, ఎంత బాగా తెచ్చారు కదా, నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఆ త్రిశూల్ కూడా బాగా మూవ్ అవుతుంది అటు ఇటు ఇట్లా పైకి కిందికి అన్నట్టు. సో చూడండి, అదైతే ముంగడికి వెళ్ళాక నెక్స్ట్ అయితే డీజే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. సో చూడండి, ఒకదాని వెనుక ఒకటి అయితే బాగా తీసుకొస్తున్నారు వీళ్ళు. అండ్ ఇక్కడ మొత్తం అయితే గెటప్స్ అయితే వేసుకున్నారు మాతాది. సో చూడండి, ముందు బాక్స్ అయితే పెట్టుకొని అండ్ బ్యాండ్తో సహా మాతలను అయితే తీసుకెళ్తున్నారు. చూడండి, అందరు బాగా వేషాలు వేసుకున్నారు కదా. చూడండి, సో అందరు బాగా వేషాలు వేసుకొని వెళ్ళారు. అండ్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చేదాన్ని అయితే అసలు మిస్ చేసుకోకండి, అండ్ వెయిట్ చేయండి కొంచెం ఆ క్లిప్ కోసము. సో చూడండి, ఇదంతా అయిపోయాక వీళ్ళు కొంచెం కొంచెం ముందరికి జరిగగానే నెక్స్ట్ వచ్చేసి చెప్పాను చూడండి వీడియోలో ఎంత బాగా తీసుకొస్తారో. ఒక్కొక్క విగ్రహం ఎంత బాగుందో తెలుసు, ఎంత కళగా ఉందో. సో చూడండి, అమ్మవారిని అయితే ఎంత బాగా తీసుకొస్తున్నారు. నెక్స్ట్ దాంట్లో వస్తున్నారు చూడండి, మహాదేవ్, సింక్, పార్వతి, నందీశ్వరుడు. సో చూడండి ఎంత బాగా తీసుకొస్తున్నారు కదా ఒక్కొక్క ఐడియాలో. అందుకోసమే నేను చెప్పాను చూడండి వీడియోలో అని. ఎందుకైతే మీకు సస్పెన్స్ పెడుతున్నానంటే ఏ క్లిప్ కూడా మిస్ కాకుండా చూడండి అని చెప్తున్నాను.
సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చే ఐడియల్ని చూసారు కదా, మా అతనైతే తీసుకొస్తున్నారు. సో చూడండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు మా ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా నోటిఫికేషన్స్తో సహా మా వీడియోస్ కూడా మీకు వస్తాయి. అండ్ చూడండి ఎంత బాగుంది కదా ఈ ఐడిల్ కూడా. అండ్ లాస్ట్కి ఇంకా ఉన్నాయి. అండ్ ఇది చూడండి, ఇది కూడా అమ్మవారిని అయితే తీసుకొస్తున్నారు వీళ్ళు. ఎంత బాగుంది కదా ఈ విగ్రహం కూడా, ఎంత పెద్దగా ఉందో. అండ్ ఆ ఫేస్ టర్నింగ్ అయితే సూపర్గా ఇచ్చారు, బాగుంది. అండ్ చూడండి ఆ రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ సూపర్గా ఉంది. అండ్ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఈ మహాదేవ్స్ టీమ్స్కి. పవర్ఫుల్ పీపుల్ మేక్స్ ప్లేసెస్ పవర్ఫుల్ అంటారు కదా, వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఒక మ్యాజిక్ అయితే జరుగుతుందంట నేను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. బాయ్.